ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. రాజ్య సువార్త ముందు ఎవరు చెప్పారు? బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పాడు. అందరినీ మరలా రాజ్యంలోకి రమ్మంటున్నాడు. ఏమంటే బైబుల్ అంతా ఇశ్రాయేల్ది కదండి, హెబ్రీయులది. ఈ బైబిల్ హెబ్రీయులదే, ఈ ధర్మశాస్త్రం హెబ్రీయులదే, ఈ దేవుడు హెబ్రీయుల దేవుడే, ఈ రాజ్యము హెబ్రీయుల రాజ్యమే. మనమేంటండి మతం అంటున్నాం. మతం ఎక్కడి నుంచి వచ్చిందండి? దెర్ ఇస్ నో రిలీజన్ ఇన్ ద బైబుల్. యేసు ప్రభు వారిని యూదుల రాజుగా పంపాడు దేవుడు. రక్షణ యూదులలో నుంచే కలుగుతున్నది. ఈ 2 వచనాలు చూపిస్తా చూడండి. లూకా 1వ అధ్యాయము 31వ వచనము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పెను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని ఎప్పుడు మీరు చూడలేదా? మతం ఏది? రాజ్యమే యేసు ప్రభువారు తీసుకొచ్చారు. ఇంత మోసంలోకి ఎలా వెళ్ళారు క్రైస్తవ మతస్థులు అంటే, 4వ శతాబ్దంలో ఒక రోమా చక్రవర్తి ద్వారా బలవంతంగా ఒక మతం క్రియేట్ చేయబడింది. ఆ మతంలో రకరకాలుగా కొత్త సంగతులన్నీ పెట్టేసి అమర్చి ప్రజలందరి మీద ఇంచుమించు ఒక 1000 సంవత్సరాలు బలవంతంగా రుద్దారు. అందుకే అంత బలంగా నాటుకుపోయింది ఆ మతం. 1000 సంవత్సరాలు ఖడ్గము చేత దాన్ని రుద్దారండి. యేసు ప్రభు దేవుడని ఒప్పుకో, లేకపోతే తెలుసు కదా తలకాయ తెగిపోద్ది అన్నారు. వాటిని క్రూసేడ్స్ అంటారు. మనము ఇవన్నీ చరిత్రలో చదివి నేర్చుకోవాలి. ఎందుకు? దేవుని వాక్యములో లేనిది ఈ రోజున వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే అందుకు వెళ్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది అంటే ఏంటి? దాని అర్థం ఈ రాజ్యం ఎవరిది? యూదులది. రక్షణ యూదులలో నుంచే కలుగుతున్నది. అంటే మనం యూద దేశ రాజ్య పౌరులైతేనే మనకు రక్షణ. రక్షణ అంటే ఏంటో చెప్తున్నా వినండి జాగ్రత్త. దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించిన తర్వాత తొలి మానవుడిని నిర్మించి ఏదైనా తోట వారికి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని పాపం చేసి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు, అబ్రహాముని. పిలిచి వారికి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళ పిల్లలకి రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యమే ఇశ్రాయేలు రాజ్యం. తర్వాత 12 గోత్రాల్లో 10 గోత్రాలు మాయమైపోయి 2 గోత్రాలే మిగిలినవి. దాన్ని ఏమన్నారు? యోధా రాజ్యం అన్నారు. ఈ రాజ్యం అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన రాజ్యం ఇది. ఎవరైతే ఈ రాజ్యంలోకి వస్తారో వారే దేవుని రక్షణ పొందుతారు. బయట వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు రక్షణ యూదుల్లోంచి కలుగుతుందంటే ఏంటి? నీవు నేను ఆ రాజ్య పౌరులు అవ్వాలి, కానీ ఇక్కడుండి ఇంకా ఏమి చేసినా కూడా రక్షణ కలగదు అని దాని అర్థం. అందుకే యేసు ప్రభువారు వచ్చి ఇదిగో దేవుని రాజ్య సువార్తను ప్రకటించున్నాను, మీరందరూ మారుమనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తలో మారుమనసు ఉంటుంది. ఎప్పుడు? ఎందుకు తెలుసా? రాజ్యానికి సంబంధించింది మారుమనసు అంటే. మీరు రాజ్యం వీడినప్పుడు తప్పు చేశారు, తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఆ తిరుగుబాటుని వెనక్కి తీసుకొని మరలా రాజ్యంలోకి ప్రవేశించండి. అదే మారుమనసు. మతంలోకి ప్రవేశించమని కాదు, వేరే మతస్థులను మీ మతంలో కలుపుకోమని కాదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు వేరే మతస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అంటూ ఉంటారు, వాళ్ళ ఆచారాలు వాళ్ళ సిద్ధాంతాలు తప్పు, మా మతంలోకి రండి, మా మతము నిజంగా మంచిది అని చెప్తారు. నేనేమన్నాను? మీరు బైబిల్ని పెట్టుకొని మతం క్రియేట్ చేశారు, అది కూడా నిజం కాదు, మీరు దేవుని రాజ్యంలోకి రావాలి అంటున్నాను. నిజంగా మన ఇండియాలో మన తాతల ముత్తాతలు అనుభవించిన జీవితాలు ఏమంత మంచిగా లేవు. చాలా భయంకరమైన సిద్ధాంతాలు ఆచారాలు ఉండేవి. ఇప్పుడు లేవు. ఓకే, అయినంత మాత్రం చేత మంచిగా ఏమీ అవటం లేదు. ఆ నేచర్ అలానే ఉంది, ఆ దొంగ బుద్ధి అలానే ఉంది, ఆ పాపం అలానే ఉంది, ఆ మోసం అలానే ఉంది, ఆ వ్యభిచారం అలానే ఉంది, ఆ దొంగతనం అలానే ఉంది. అవన్నీ అక్కడే ఉన్నాయి. కొన్ని ఆచారాలు మారిపోయినా కూడా, చదువు నేర్చుకునే అవకాశం వచ్చినా కూడా ఆ నేచర్ అలానే ఉంది. ఏమీ మారలేదు. యేసు ప్రభువారి శుభవార్త మారు మనసు పొందిన వారికే రక్షణ కలుగజేస్తుంది. ఎందుకంటే మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి అన్నాడు యేసు ప్రభువారు. మార్కు 1వ అధ్యాయము 14వ వచనం.
మార్కు 1:14. యోహాను చెరపట్టబడిన తర్వాత, అదిగో యోహాను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. యేసు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎంత స్పష్టంగా రాయబడి ఉందో చూడండి. మీరు మారు మనసు పొందకుండా దేవుని రాజ్యంలోకి ఎందుకు ప్రవేశించలేరు? మారు మనసు అంటే నువ్వు అనుకుంటున్న మారు మనసు కాదు. కాబట్టి దేవుని రాజ్యంలో నుంచి నువ్వు బయటికి గెంటివేయబడిన కారణం ఏదైతే ఉన్నదో అది ఆజ్ఞాతి క్రమము. ఇప్పుడు ఆజ్ఞలు నేను పాటిస్తానని చెప్పి లోపలికి రా. మీరు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ఎవరికైతే ఆ నష్టం కలిగించారో ఆ పాపం చేసి వారికి మాత్రమే సారీ చెప్పినంత మాత్రాన నిజంగా సారీ కాదు. అలా చేయవద్దని మీకు ఏ గవర్నమెంట్ అయితే చెప్పిందో ఆ గవర్నమెంట్కి సారీ చెప్పి ఇక నుంచి నేను దీన్ని చేయనని చెప్పడం, అది మారు మనసు అంటే. యేసు ప్రభు వారు మరణించలేదని నేను అంటలేదు, తిరిగి మరణం నుంచి లెగవలేదని నేను అంటలేదు, యేసు ప్రభు వారు ఆశ్చర్య కార్యములు చేయలేదని నేను అంటలేదు. నేను ఏమంటున్నానంటే యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్తను మీరు రాంగ్గా అర్థం చేసుకున్నాను అంటున్నాను. మీరు ఆయన చుట్టూ మతాన్ని వెళ్ళి ఆయన దేవుడిని చేసి దేవుడు మరణించాడని చెప్పేసి పచ్చి అబద్ధం చెప్తున్నారు. లేదు, దేవుని వాక్యంలో మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. మారు మనసు అంటే నిజముగా రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి రాజ్యానికి దూరమైన వ్యక్తులు మీరు మరలా రాజ్యానికి అనుగుణంగా ప్రవర్తించి రాజ్యంలోకి చేరండి, అది మారు మనసు. నేను క్రైస్తవ మతం గురించి ఎందుకు చెప్తున్నాను? ఆ రోజున పౌలు గారు యూదుల గురించి ఇలానే మాట్లాడారు. అందుకే నేను కూడా ఇలానే క్రైస్తవ మతం గురించి మాట్లాడుతున్నాను, బాధతో మాట్లాడుతున్నాను. వారందరూ నిజమైన రక్షణలోకి రావాలని మాట్లాడుతున్నాను. వారిని హేళన చేయాలని కానీ తక్కువ చేయాలని కానీ ఏమాత్రం నాకు ఉద్దేశం లేదు.